అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఓకే. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. ఓకే. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఇక్కడ వార ప్రారంభంలో కుజుడు వ్యతిరేక స్థానంలో ఉన్నారు. గురువుగారు ద్వితీయంలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు తృతీయంలో ఉన్నారు. దశమ స్థానంలో శని గారు ఉన్నారు. ఇలా కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతమైనది కాబట్టి ఇక్కడ ఉచ్చలో ఉన్నటువంటి గురువుగారు కాబట్టి వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. ఓకే. మిథున రాశి వారికి ఆదాయం బాగుంది, పరపతి బాగుంది, విద్య బాగుంది, అలాగే సన్మాన సత్కారాలు బాగున్నాయి. ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఇక్కడ శనిగారు వక్రించి ఉండడం వల్ల మళ్ళీ తిరిగి నవమాన్ని చూస్తున్నందువల్ల తండ్రి గారి యొక్క పరిస్థితి కొద్దిగా వారికి జంకో, భయమో, శారీరక పరమైనటువంటి అనారోగ్యమో, అస్వస్థతో, నీరసమో, బలహీనతో ఇలాంటివేవో ఒకటి ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా వీరికి మరిన్ని మంచి అవకాశాలు ఉంటాయి. ఎటువంటివి? త్వరగా ఆరోగ్య స్థితికి వెళ్ళడము, తండ్రి గారి పట్ల వీరు పూర్తి బాధ్యత వహించి మాట్లాడడము. కాస్త అనారోగ్యంగా ఉన్నారంటే మరి చేతికి సాయంగా ఉండాలి కదా. కాబట్టి ఇలాంటి వాటన్నింట్లలోనూ నిలదొక్కుకోగలుగుతారనమాట. మిథున రాశికి గురుబలం చాలా బాగుంది కాబట్టి వీరు ఏ పరిస్థితులనైనా సరే సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ముందరికి వెళ్ళిపోగలుగుతారు. అమ్మ, మిథున రాశిలో విదేశీ విద్యకెళ్ళే విద్యార్థులకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఓకే. విదేశీ యానానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం కారణం చేత, అందున ఉచ్చలో ఉన్న కారణం చేత, గురువుగారు విద్యలకి కూడా అధిపతి అవుతూ ఉన్న కారణం చేత చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్కాలర్షిప్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది వీరికి. అయితే ఇప్పుడు కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి. అంటే ఈ నెలలోనే అవ్వకపోవచ్చు కానీ వెనుక నెలల్లో గనక ప్రయత్నాలు చేసి ఉన్నటువంటి విద్యార్థులకి మటుకు ఈ నెలలో చక్కటి అవకాశాలు వస్తాయి. విదేశీ యానాలు ఉంటాయి, స్కాలర్షిప్లు కూడా ఉంటాయి. అమ్మ, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే రాశిలోనే బుధుని యొక్క సంచారం ఉంది. ఈ మాస అంతానికి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి రవి వెళ్తున్నారు, బుధుడు వెళ్తున్నారు, కేతు అక్కడే ఉన్నారు. అంటే తృతీయం చాలా బాగా యోగిస్తుంది. ఇక్కడ ద్వితీయము యోగిస్తోంది గురువు గారితో, తృతీయం కూడా యోగిస్తుంది. రవి బుధులు ఇద్దరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ బుధుడు అతిచారంతో కూడా వెళ్ళిపోతున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విరోచితమైనటువంటి ధైర్య సాహసోపేతమైనటువంటి ఆలోచనలు చేసి, నిర్ణయాలు చేసి
ఏ పనిని ఎలా సాధించుకోవాలి అనే దాని మీద బాగా ఆలోచించి ముందరికెళ్తారు. కాబట్టి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే మాస ప్రారంభంలో దీనిలోనే ఉన్నారు గదా! రాశిలోనే ఉన్నారు బుధుడు. అవును. ఇక్కడ కొంచెం మనం చెప్పుకోవాల్సుంటుంది. నిజానికి రాశిలో ఉన్నప్పుడు కొంచెం దుఃఖానికి కారకుడవుతాడు, కలహానికి కారకుడవుతాడు. హ్మ్. కానీ ఇదే రాశ్యాధిపతి ఇదే రాశిలో ఉన్నారు కాబట్టి, చెడు ఫలితాలివ్వరు కాబట్టి, కొంచెం మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి, చెడు లేదు అంటే మంచి ఉన్నట్టే లెక్క. అవును. కాబట్టి ఇక్కడ కొంచెం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదువుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల అనుబంధం గాని, పిల్లల యొక్క ఆహ్, పరిణామ క్రమం గాని, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు గాని, ఇవన్నీ గూడా చాలా బావున్నాయి. ఓకే. మిథున రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదండి. అన్నీ బావున్నట్టే లెక్క. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శనిగారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. హ్మ్. ఇక్కడ శని, కుజుల స్థితి అంతగా బాలేదు. శని, శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల. ఆగస్టు నెలంతా. కాబట్టి శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు ఉచ్చరాశిలో ఉన్నారు. హ్మ్. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే హ్మ్. ఆ ప్రభావం చేత గురువుగారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా హ్మ్. మానకుండా హ్మ్. చేయండి. ఓకే. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో, చూసారు కదండీ! ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా! మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్టు నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.